రాహు కేతుల రాశి మార్పుతోటి కర్కాటక రాశి వారికి ఎలాంటి శుభాశుభ ఫలితాలు ఇవ్వబోతున్నారో చూద్దామండి. ఇంతకాలం కూడా అంటే 17 మే 2025 వరకు కూడా మీనరాశిలో రాహు ఉండి కేతు వచ్చి మీకు 3వ స్థానం అనేది కన్యలో ఉన్నారండి. 18 మే 2025 నుండి 4 డిసెంబర్ 2026 వరకు కూడా వీళ్ళు ఈ దాదాపుగా 1.5 సంవత్సరం పాటుగా కుంభరాశిలో రాహు ఉంటారు. అదేవిధంగా ఈ యొక్క సింహరాశిలో కేతు ఉండబోతున్నారు. అంటే ఈ యొక్క కర్కాటక రాశి కర్కాటక లగ్నం వారికి అష్టమ రాహువు, అదేవిధంగా ద్వితీయ కేతు అన్నమాట. మరి ఎలా ఉంటాయి, అసలు ఎలా చూసుకోవాలి ఫలితాలు అన్నప్పుడు ఎప్పుడు కూడా లగ్న రాశి ఉంటుంది, చంద్రరాశి ఉంటుందండి. లగ్న రాశి అంటే ఏంటంటే ఫిజికల్గా లైఫ్లో జరిగే ఈవెంట్స్ అన్నీ కూడా లగ్నం నుండి చూసుకోవాలి. మనకు దగ్గరలో ఈ మధ్య కాలంలో ఇలా జరుగుతున్న విషయాలు ఏవైతే ఉంటాయో మానసికంగా జరిగేటువంటి ఎమోషన్స్ మీద ప్రభావం చూపించేవన్నీ కూడాను ఈ యొక్క చంద్రరాశి ఫలితాలండి. ఏది ఏమైనా కూడా రాహు కేతు ఈ యొక్క కుంభరాశిలో రాహు ఉన్నప్పుడు నెట్వర్క్, ఫ్రెండ్స్, సర్కిల్, డిజైర్ ఫుల్ఫిల్మెంట్, అది మంచి కానీ చెడు కానీ ఏదైనా సరే సాధించాలని తపన అధికంగా ఉంటుంది. సో ఏదో ఒక మీన్స్, ఏదో ఒక ద్వారా వాళ్ళు సాధించే అవకాశం బలంగా ఉంటుంది. కానీ మీ యొక్క వ్యక్తిగత జాతకంలో కూడా రాహుకేతులు బలంగా ఉంటే కాస్త పాజిటివ్ ఫలితాలు ఇస్తారంటే డెఫినెట్గా. రాహుకేతులు కనుక బలహీనంగా ఉంటే అధమ ఫలితాలు కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. మరి ఇక్కడ చూసినప్పుడు ఏంటంటే కర్కాటక రాశి వారికి అష్టమంలో రాహు ఉన్నారు కదా, మీకు గురుగ్రహం కూడా మీకు 1000 స్థానంలో ఉన్నారు. అంటే రాహు యొక్క దృష్టి అనేది, గురుడు యొక్క దృష్టి అనేది కామన్గా ఏ స్థానం మీద పడుతూ ఉంటుంది అంటే 4వ స్థానం మీద పడుతూ ఉంటుందండి. చతుర్థ స్థానం అంటే 4వ స్థానం అంటే ఏంటి అన్నప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క వాహనము, ప్రాపర్టీ, ప్రయాణాలు, వీటి మీద ఎక్కువగా మీకు ఫోకస్ ఉంటుంది. మరి గురు దృష్టి కూడా ఉంది కాబట్టి 6వ స్థానాధిపతి 9వ స్థానాధిపతి గురుడే అవుతారు కాబట్టి లోన్ తీసుకొని కూడా బ్యాంక్ లోన్స్, హ్యాండ్ లోన్స్ ఇట్లాంటి తీసుకొని కూడా మీ ప్రాపర్టీలు కూడా కొనే అవకాశం బలంగా ఉంటుంది. మరి రాహు అష్టంలో ఉన్నప్పుడు రీసెర్చ్ వైపు బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది, సైకాలజీ వైపు ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంటుంది. అదేవిధంగా మీ యొక్క జీవిత భాగస్వామి కుటుంబ సభ్యుల నుండి, ఇన్లాస్ నుండి కానీ మీకు గతంలో ఏదైనా డబ్బు రావాల్సి ఉంటే సడన్గా రావటం కావను ఉంటాయండి. ఇన్హెరిటెన్స్ ప్రాపర్టీ, పూర్వీకుల ఆస్తి కూడా బాగా వచ్చే అవకాశం అయితే బలంగా ఉంటుంది. మరి 8వ స్థానంలో రాహు ఉన్నారు, సరైన కాబట్టి టెక్నాలజీ మీద ఇంట్రెస్ట్ బాగా ఉంటుంది. మరి కేతు ఎక్కడున్నారయ్యా అంటే కేతు గ్రహం వచ్చి మీకు 2వ స్థానంలో ఉన్నారండి. ధన కుటుంబ స్థానంలో ఉన్నారు. ముఖ్యంగా సడన్గా మనీ వచ్చినా కూడా మనీ మేనేజ్మెంట్ జాగ్రత్తగా చేసుకోవాలి. కేతు ఎప్పుడు కూడా మీ జన్మరాశి నుండి కానీ జన్మలగ్నం నుండి కానీ ధన కుటుంబ స్థానం నుండి 2వ స్థానంలో ఉంటే కనుక ధనం వచ్చిన సరిగా నిలబెట్టుకోలేకపోవడం, ప్రాపర్గా సేవింగ్ చేయలేకపోవడం అనేది గమనించవచ్చండి. కేతు అంటే ఏంటంటే ఈ యొక్క మెడ కింది భాగం వితౌట్ బ్రెయిన్ కాబట్టి ఏంటంటే అనాలోచితంగా మాట్లాడటం వల్ల, అనాలోచిత నిర్ణయాల వల్ల